పోయింది. మాణిక్యం ఏమైంది? మాణిక్యం ఇలా పడిపోయింది. ఏం జరిగిందో తెలియదమ్మా. ఉన్నట్టుండి మంచం మీద నుంచి కింద పడింది. మంటలు మంటలు అంటూ ఒకటే అరుస్తుంది. ఊరుకోమ్మా, కంగారు పడుకోమ్మా. కృష్ణు వెళ్ళి ఆచార్య గారిని తీసుకురా, త్వరగా వెళ్ళు. కదలకమ్మా, నాడి చూడు నీకు. ఏమిటి ఏమిటి అందరూ దేభ్యం మొహాలు వేసుకుని నిలబడ్డారు? ఏం జరిగింది? ఏం జరిగిందో ఏమో బావగారు. కడుపుతో ఉన్న పిల్ల మంటలు మంటలని కొట్టుకుంటోంది. ఆచార్య గారు కూడా ఏమీ లాభం లేదంటున్నారు. ఆచార్య కాదు, అధ్వానం కాదు, సంకలో పిల్లని నెట్టుకుని ఊరంతా వెతికినట్టుంది. మన వెంగమామని అడుగుదాం పదండి. వెంకు, వస్తున్నాను పెదనాన్న. అమ్మాయి వెంకు, రండి పెదనాన్నగారు. ఇదేనా రావడం? ఇవాళ ఏదో కృతి సమర్పణ మహోత్సవం ఉందంటే ఇలా తగులడ్డాను. ఇంతలో ఈ ఉపద్రవం వచ్చి పడింది. ముందు అదేమిటో చూడు. ఇది మాయే పెదనాన్నగారు. అపచారం చేసిన వాళ్ళు అనుభవించక తప్పదు. మనం చేసే పాపపుణ్యాలే మన సంతానానికి సంక్రమించేలా చేస్తాయి. ఓసి నీ అమ్మ కడుపు మాడా! తెలిసి గాని తెలియక గాని వెంగమాంబకి ఏమన్నా అపకారం తలపెట్టావటే? అపకారం చెయ్యబోవటం ఏమిటి? చేసింది. నరసింహ శతకాన్ని తగలబెట్టబోయింది. దాని పాటికి అదేదో రాసుకుంటుంటే దాన్ని తగలబెట్టాల్సిన అవసరం నీకేం వచ్చింది? ఒరే కృష్ణుడు, దీని కొంపలోకి చేర్చొద్దురా అంటే విన్నావు కాదు కదా? పిన్ని కూతురువైనా భేదభావం నీ పట్ల ఎప్పుడూ చూపించలేదు. పుట్టినింటికే కాదు, మెట్టినింటికి పేరు తెచ్చే ఘనకార్యం చేసిందని మేమే కాదు ఊరంతా ముచ్చట పడుతూ ఉంటే నువ్వు కళ్ళల్లో నిప్పులు పోసుకోవడం ఏమైనా బాగుందా చెప్పు? వేరింటి కాపురం పెట్టాలనే దుర్బుద్ధితో ఈ పని చేసేనన్నయ్యా. నన్ను క్షమించన్నయ్యా. ఆయన కాళ్ళ మీద పడి ఏం ప్రయోజనం? చేతనైతే మా కోడల కాళ్ళ మీద పడండి వదిన గారు. పడతాను మరిది, పడతాను. అమ్మా వెంగమాంబ తల్లి, కాపాడమ్మా, కాపాడు. కాపాడడానికి కాటేయడానికి నేనెవరిని నారాయణమ్మత్త? ఆ తరిగొండ తామున్నే వేడుకో. తండ్రి లక్ష్మీ నరసింహస్వామి, కాపాడు తండ్రి, కాపాడు. మావయ్య, ఎలమిని పెంపు సొంపొదవ ఇంజేటి వంశజుడైన వెంకటాచలపతి నామధేయుని నిజాంగన ఇంజేటి వంశజుడైన వెంకటాచలపతి నామధేయుని నిజాంగన వెంగమ సత్కవీంద్రులు ఇమ్ముల ముదమంద ఈ శతకమున్ రచయించి నొసంగె మీకు కోర్కెలు సమకూర్చవయ్యా తరిగొండ నృసింహ దయాపయోనిధి. ఇంజేటి వారికి సంతోషమేనా మావయ్య? చాలు తల్లి, చాలు. చనిపోయాడనుకున్న నా బిడ్డకి ఈ శతకంలో చోటు కల్పించి శాశ్వతత్వాన్ని చిరంజీవత్వాన్ని ప్రసాదించావు. ఏ భార్య ఏ భర్తకు ఇవ్వలేని గౌరవాన్ని సత్కారాన్ని ఇచ్చావు తల్లి. చాలమ్మా, చాలు. అష్టాంగ యోగ సారాన్ని 6 నెలల్లో ఆకలింపయ్యేలా చేసిన మీకు గురుదక్షిణగా ఈ కృతిని అంకితమిస్తున్నాను. దీవించండి గురుదేవా. వెంగమాంబ, రచనా వ్యాసంగనలో తొలి అడుగు వేసిన నీవు మరెన్నో అడుగులు ముందుకు వేయాలని, ఎన్నో మహాకావ్యాలు రాయాలని, నీ చేత ఆ తరిగొండధాముడు రాయిస్తాడని మనస్ఫూర్తిగా దీవిస్తున్నానమ్మా. మా కోడలు ఎంగమాంబ తరిగొండ గ్రామానికే కొత్తగా తెచ్చింది. రే సూత్తరేట్రా, జై కొట్టండి. తరిగొండ లక్ష్మీ నరసింహస్వామికి జై, తరిగొండ ఎంగమాంబకి జై, తరిగొండ లక్ష్మీ నరసింహస్వామికి జై, తరిగొండ ఎంగమాంబకి జై. ఒరే కృష్ణుడు, ఒసే మంగ, మరి నేను వెళ్ళొస్తా. బావగారు, మరో 4 రోజులు ఉండి వెళ్తే బాగుంటుంది. బాగానే ఉంటుంది. అవతల జమాబందీలు వచ్చి తగలడుతున్నాయి. సకాలంలో ఆ లెక్కలు డక్కలు అప్పగించకపోతే ఆర్కాట్ నవాబు నా నెత్తి మీద ఆడతాడు తాండవం.
అంటే అన్నయ్య ఇకనైనా బుద్ధిగా ఉండు. వేరు కుంపటి దగ్ధ పట్టడం అంటూ వెర్రిమొరి వేషాలు వేయకు. అయినా వాడికి మాత్రం ఎవరున్నారు చెప్పు? లింగులిటుకోమంటూ ఇద్దరు. ఇంటడి చాకరీ నీ కూతురు ఒక్కతే చేసేస్తోందని అనుకోకు. అన్నావు, నువ్వు అన్నావురా అన్నయ్య. మూసే నోరు మూసే అంతే. ఆడది గాడిద ఒకటే అన్నారు. ఆడదై పుట్టిన తర్వాత చాకరీ చేయటం, గాడిదై పుట్టిన తర్వాత బరువులు మోయటం తప్పదు. పిల్ల పురుడు పుణ్యం అయిన తర్వాత చంద్రగిరికి తగలడు. ఏమంటావు? అలాగే అన్నయ్య. ఒరే తిమ్మయ్య, ఇక్కడండి. నువ్వు ఇక్కడికి ఎప్పుడు తగలడ్డావు? ఇప్పుడేనండి. ఇలాంటివి నాకు అస్సలు నచ్చవు. చెప్ప విశేషమమ్మ. మరి నేను వెళ్ళొస్తా. మేము బయలుదేరదాం అనుకుంటున్నాము. అన్నయ్య గారు ఒప్పుకోవడం లేదు. తను ఉన్నంత కాలం తపనలు, మనుషులున్నంత వరకు మమకారాలు తప్పవు. ఉండండి. అంతగా రావాలనుకుంటే అందరూ కలిసి చంద్రగిరికి రండి, కలిసి తగలడదాం. ఇహ ఉన్న నాళ్ళు ఎలాగో ఉండవు కదా. అవునండి. ఏమంటావు? అవునన్నానండి. అయితే వెళ్ళొస్తా. అమ్మయ్యా, గాలివాన వెలిసినట్టుగా ఉంది. అన్నయ్యకి మాట పెలుసుగానే మనసు వెన్నలాంటిది. ఆనంద మంగళ కర్పూర నీరాజనం దర్శయామి, నమస్కరామి. గోవింద గోవింద. పుష్పగిరి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకాచార్య అఖిలలోతులంత శ్రీ 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 విద్యా నృసింహ భారతీ స్వాముల వారికి జై. అయ్య బ్రహ్మ. ఈ ఊరి కరణం ఎవరు? నేనే స్వామి. వెంగమాంబ మా అమ్మాయి. పిలిపించండి. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము. వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ నమః. వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ నమః. రంగకు వాసుదేవ మంత్రము ధ్రువుండో జపించే, అంగవించే కృష్ణ మంత్రము అర్జునుండును. ముంగిట విష్ణు మంత్రము ముగిసుకుడు పఠించే, ముంగిట విష్ణు మంత్రము ముగిసుకుడు పఠించే, వింగడమై నాకు నవ్వే వెంకటేశు మంత్రము. వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ నమః. వెంకటేశాయ నమః, శ్రీనివాసాయ నమః. ఒసే వెంకు, ఆ ఆర్తులు అధ్వానాలు తర్వాత ఇచ్చుకోవచ్చు. ముందు వెళ్ళి ఆ పెద్ద ఆయన్ని శాంతపరిచి రావే. అసలే మఠాధిపతులంటే సామాన్యులు కాదు. అమ్మా వెంగమామ తల్లి, త్వరగా రా అమ్మా. వస్తున్నానన్నయ్య. అధిపతులు ఎదురు చూస్తున్నారు. పిలుస్తానమ్మా. వదినా, నువ్వు కంగారు పడకొదినా. కోడలికి తోడుగా నేను వెళ్తాను. కైంకర్యం. స్వామి, స్వామివారు సంప్రదాయానికి విరుద్ధంగా నడిచే వారిని చూడరట. అందున శిరోముండనం చేయించుకొని విధవల్ని అసలే చూడరట. తెరగొట్ట తెరగొట్ట. స్వామి, అమ్మాయి వచ్చింది. ప్రశ్నించండి. సరైన సమాధానాలు చెప్పలేకపోతే హిందూ ధర్మ పరిరక్షకులుగా మీరు ఏ శిక్ష విధించినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. ఏమమ్మా, సద్బ్రాహ్మణ వంశంలో పుట్టి సంప్రదాయానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నావట. విధవలు తీసివేయవలసిన బొట్టు, కాటుక, గాజులు, తలనీలాలతో ఊరేగుతున్నావట. మఠాధిపతుల మాటలు మన్నించి తలనీలాలు తీసివేసి వైధవ్యాన్ని వహిస్తాను. కాని నా తలపై వెంట్రుకలు ములవకుండా స్వామివారు చేయగలరా? ఏమిటా తల తిక్క వాగుడు? కైంకర్యం. స్వామి స్వామి. కృష్ణయార్య. స్వామి, అగ్రహారం నుండి బ్రాహ్మణేకం నుండి వెలివేయకుండా ఉండాలంటే ఆమెను విధవను చేసి తీసుకురండి. స్వామి, చెప్పింది చేస్తారా? కుటుంబం మొత్తాన్ని వెలివేయమంటారా? మీకంత శ్రమ వద్దు, నేను సిద్ధం.
ఈ మాయదారు మనుషులు మఠాధిపతులు నా కూతురు మీద కక్ష కట్టారు. దాని బొట్టు కన్నీటి బొట్టు అయ్యేంత వరకు వాళ్ళు నిద్రపోరు. అమ్మో, నా కాళ్ళు చేతులు ఆటలేదు పంతులు గారు. ఈ కాసు పుచ్చుకు, కడుపుకు పట్టినంత కళ్ళు పుచ్చుకు, కాళ్ళు చేతులేం కర్మ, ఒళ్ళంతా భరతనాట్యం ఆడుతుంది. అంచేత కత్తి నూరుకుని చెరువు గట్టు దగ్గరకు తగులు. అలా వెళ్ళి కూర్చో అమ్మా, వాడు తలనీలాలు తీసివేస్తాడు. నూరింది చాలు, ఇక కాని. అమ్మా, గంగాళమ్మ తల్లే, కాపాడు తల్లే, రక్షించు తల్లే, తల్లే గంగాళమ్మ తల్లే, రక్షించు తల్లే, కాపాడు తల్లే, గంగాళమ్మ తల్లే, రక్షించు తల్లే, కాపాడు తల్లే. ఏమమ్మా, నువ్వు ఆ క్షురకునికి గంగానమ్మలా కనిపించావట? యద్భావం తద్భవతి. నా నాథుడు వెంకటనాథుడు నన్ను విధవం చేయాలని ప్రయత్నిస్తే చూస్తూ ఊరుకోడు. ఇక్కడికి వచ్చిన వారందరూ భయంతోనో భక్తితోనో నాకు దండ ప్రణామాలు చేశారు. నువ్వు చెయ్యనప్పుడే జగముండివని గ్రహించాను. నమస్కరించడానికి అభ్యంతరం లేదు. మీరొక్కసారి పీఠం మీద నుంచి లేవండి. ఏమిటి, స్వామివారు పీఠం మించి లేవాలా? కైంకర్యం. స్వామి, తెర తొలగించండి. నృసింహ భక్త పారిజాతమ, ప్రహ్లాద రూప, పరమ వైష్ణవ భాగవతోత్తమ, నమో నమః, నమో నమః. క్షమించు తల్లి, ఆకతాయి మాటలు నమ్మి నీతో వాదించి నిన్ను విధవను చేయాలని ప్రయత్నించాను. నన్ను మన్నించు. కృష్ణయార్య, మీ దంపతులు ధన్యులు. భగవదాంశ సంభూతురాలికి తల్లిదండ్రులయ్యారు. ఈ తరిగొండ ధాముడు మాకు ప్రహ్లాద సాక్షాత్కారం జరిపించటానికి ఇక్కడకు రప్పించాడు. నా జన్మ ధన్యమైంది. తరికొండ లక్ష్మీనరసింహ స్వామికి, ఇంజేటి వెంగమామకి, పుష్పగిరి స్వాములవారికి, తరికొండ లక్ష్మీనరసింహ స్వామికి, ఇంజేటి వెంగమామకి. రాజో వా వరుణో మధు సంయుతః నిర్నోదః సర్వ పాపానాం పవిత్రం శుభస్మృతం. గుండె రాయి చేసుకోవాలరా.